జూన్ 4వ తారీఖు ఆంధ్ర రాష్ట్ర ప్రజలు విముక్తి పొందిన రోజు. ఇవాళ ఎక్కడికి వెళ్ళినా కూడా స్వేచ్ఛాయుత వాతావరణంలో మేము బతుకుతున్నాం అనే మాట. ప్రజాస్వామ్యబద్ధంగా ఎవరు నిరసన తెలపాలన్నా కూడా ఎక్కడ అడ్డంకు లేకుండా నిరసన తెలియజేసుకునే గా ఉన్న పాలన. అంతేకాకుండా ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది వచ్చిందంటే ఆ ఇబ్బందిని సత్వరమే పరిష్కరించాలని చెప్పి ఆలోచనతో ఉన్న ప్రభుత్వం. లక్షలాది కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్న పారిశ్రామికవేత్త. చక్కటి మౌలిక సదుపాయాల కల్పనలో ఒకటి రోడ్ల నిర్మాణం కానివ్వండి, లేకపోతే డ్రైనేజీలు, ఇవన్నీ కూడా ఉన్న దాంట్లో చురుకుగా ముందుకు వెళ్తున్న ప్రభుత్వం. సంవత్సర కాలం రేపటితో పూర్తవుతా ఉంది. దానికి వాళ్ళు చేసిన అరాచకాలని కనీసం సంవత్సర కాలం పాటు సభకొచ్చి ప్రజా అవసరాల గురించి మాట్లాడిన సందర్భం లేదు. అసెంబ్లీకి టోటల్ గా ఎగ్గొట్టి బయట మీడియాలతో ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ ప్రజా వేదిక ఉంది. అసెంబ్లీ పవిత్రమైనది. అసెంబ్లీలో మా సమస్యను మాట్లాడండి, ఆ సమస్యను పరిష్కరించడానికి ప్రజలు ఓటేస్తే ఆ ఓటుని సద్వినియోగపరచుకోకుండా వాళ్ళు సభకే రాకుండా అనేకమైన అవాస్తవాలు మాట్లాడుతూ ఉన్నారు. ఒకే ఒక ఉదాహరణ, నిన్న లోకేష్ బాబు గారు ఛాలెంజ్ చేశారు. ఆ ఉల్సా కంపెనీలకో లేకపోతే ఇంకేదైనా కంపెనీలకి రూపాయికి ఎకరం దారాదత్తం చేశారని చెప్పి చెబుతా ఉన్నాడు. దాని ఇంకా వ్యంగ్యంగా రూపాయికి టీ రావట్లేదు కానీ ఎకరం పొలం వస్తుందని చెప్పి కూడా వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉన్నారు. ఆయన బహిరంగ ఛాలెంజ్ చేశాడు. అది రూపాయికి ఇచ్చినట్టు కనుక మీరు నిరూపిస్తే నేను మంత్రి పదవి రాజీనామా చేస్తాను. ఎందుకు నిరూపించలేకపోతున్నారు? ఆయన ఛాలెంజ్ చేశాడు కదా, నిరూపించి ఆయన రాజీనామా కోరచ్చు కదా. అంతేకాదు 400 మంది హత్య చేశారని చెప్పి హత్య గావించబడ్డారని చెబుతాం. మీలాంటి విలేకరులే ఆ పేర్లు ఇవ్వండి సార్, ఆ లిస్ట్ ఇవ్వండి, మేము వెరిఫై చేస్తామంటే నవ్వుకుంటే వెళ్ళిపోయాడు. అంటే అన్ని అబద్ధాలాడి గతంలో ఎప్పుడో 2019లో ప్రజల్ని మోసం చేశాం, నిరంతరం ఆ మోసం చేయొచ్చు అని చెప్పి అనుకుంటే ఏ విధంగా 2024లో బోల్తా పడ్డారో అలాంటి పరిస్థితి రానున్న రోజుల్లో కూడా. ఈ రోజున ప్రజలు ప్రజా సమస్యల మధ్య ఉన్నప్పుడు ప్రజా అవసరాల కోసం సిన్సియర్ గా మాట్లాడితే ప్రజలు సిన్సియర్ గా ఇవాళ ఉన్నాయి, పథకాలు ఉన్నాయి. మీరు 2 సంవత్సరాల వరకు 1000 రూపాయలు పెంచుతామన్న పెన్షన్ 2 సంవత్సరాల వరకు కనీసం 250 కూడా పెంచలేదు. 2 సంవత్సరాల పాటు 2000 కొనసాగించారు. ఆ తర్వాత సంవత్సరం 2250 అని చెప్పి ఆఖరి 250 10 రోజులు ఎలక్షన్ ఉందనగా పెంచారు. దానికి మీరు సమాధానం చెప్పాల్సింది పోయి ఇంకా పథకాలు ఇవ్వట్లేదు. మరి పథకాలు వరుసగా స్టార్ట్ చేస్తున్నారు, షెడ్యూల్ ఇచ్చారు. ఈ నెలలో తల్లికి వందనం, ఈ నెలలో కార్యక్రమం ఉంది. ఈ నెలాఖరులో వ్యవసాయదారులకు కార్యక్రమం ఉంది. అలాగే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని ఇప్పటికే అన్నా క్యాంటీన్ ద్వారా లక్షలాది మంది క్యూలో నిలబడి భోజనం చేస్తా ఉన్నారు. అన్నా క్యాంటీన్లు వాళ్ళ చక్కటి భోజనం, వేడి వేడి భోజనం, కమ్మటి వాసన వచ్చే భోజనం లక్షలాది మంది రాష్ట్రం అంతా భోజనం చేస్తా ఉన్నారు. పెన్షన్లు 3000 4000 చేస్తా ఉన్నారు, తక్షణం చేయడం జరిగింది. దానిలో ఇంకా రావాల్సిన వాళ్ళు ఉన్నారు పెన్షన్లు. దాన్ని ఒక్కొక్క స్టెప్ గా తీసుకెళ్తా ఉన్నారు. ఇవాళ స్పౌజ్ ఎవరైతే పెన్షన్ తీసుకుంటూ మరణించారో ఆ పెన్షన్ తక్షణమే ఎలాంటి వెరిఫికేషన్ లేకుండా భర్త చచ్చిపోతే భార్యకి ఇచ్చే స్కీమ్ కూడా మొదలుపెట్టారు. వికలాంగులందరికీ కూడా ఈ యొక్క సర్టిఫికేట్ల కోసం నమోదు చేసుకోమన్నారు. వాళ్ళందరూ కూడా ఇస్తా ఉన్నారు. రేపు 12వ తారీఖున 75,000 పెన్షన్లు రేపు 12వ తారీఖు రిలీజ్ చేస్తా ఉన్నారు. అంటే అన్ని స్టెప్పులుగా ఒక సిస్టమేటిక్ గా తీసుకొస్తా ఉన్నారు. ప్రతి మంగళవారం అప్పులకు వెళ్లే విధానాన్ని నుంచి మొట్టమొదటి తారీఖునే జీతాలు ఇచ్చే విధానం తీసుకొచ్చారు. ఈ సంవత్సర కాలం మొట్టమొదటి రోజే 1st తారీఖున ఎంప్లాయీ జీతాలు పెన్షన్లు అన్ని కూడా 1st తారీఖు ఆదివారం వస్తే ఒక రోజు ముందు ఇస్తున్నారు పెన్షన్. సో ఆ విధంగా ప్రతి మంగళవారం గతంలో ప్రభుత్వం యొక్క ఫైనాన్స్ మినిస్టర్ గారు పాపం ఢిల్లీ రోడ్లు ఏమిటి తిరిగి అప్పుల కోసం తిరిగి ప్రతి మంగళవారం 2,000 కోట్లు తెస్తేనే ఇక్కడ అందరికి కూడా భోజనం. కానీ అలాంటిది ఈ రోజున ఫైనాన్స్ మినిస్టర్ ఢిల్లీ దాఖలాలే లేవు. ఏదైనా 1-2 పర్యాయాలు వేరే పనులకు వెళ్ళారేమో కానీ ప్రతి మంగళవారం ఢిల్లీ వెళ్ళా ఫైనాన్స్ మినిస్టర్. సో అప్పులు తేకుండా జీతాలు ఇచ్చే పరిస్థితి, అప్పులు తేకుండా సంక్షేమ కార్యక్రమాలు చేసే పరిస్థితి. అంటే ఇటు అభివృద్ధి సంక్షేమం సమన్వయంతో ముందుకు వెళ్తూ 2 కళ్ళుగా భావించి ముందుకు వెళ్తున్న నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రజలందరూ కూడా ఆలోచించారు. వాడు చెప్పే మాటలు వినండి, దాంట్లో నిజానిజాలు తెలుసుకోండి. చంద్రబాబు గారు చెప్పే మాటలు వినండి, దాంట్లో నిజానిజాలు తెలుసుకోండి. ఏమైనా తప్పు ఉంటే అడగండి. ఉన్న పరిస్థితులు చెబుతా ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న పరిస్థితి, ఏ విధంగా రాష్ట్రం లూటీ చేయబడిందో 5 సంవత్సరాలు చెబుతా ఉన్నారు. దాన్ని బట్టి ఆ లూటీ నుంచి డెవలప్ చేసుకుని ఈ సంక్షేమ చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇవన్నీ కూడా గమనించమని ప్రజలు మీరు ఎడాపెడా నిర్ణయాలు తీసుకోవద్దండి. మీరు అన్ని కూడా న్యాయం ఆలోచించి ఎప్పుడు కూడా న్యాయబద్ధంగా ఉండండి. మన రాష్ట్రం యొక్క పునర్నిర్మాణానికి కోసం కానీ, మన రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ, భారతదేశంలో ఉన్నత రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి మీ అందరి సహకారం కావాలి మీ ద్వారా కోరుతూ, ఈ సంవత్సరం కాలం పాటు మా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో ఏమేమి డెవలప్ చేసామో అన్ని కూడా పుస్తకం రూపేణ తొందరగా రిలీజ్ చేస్తామని కూడా తెలియజేస్తాం.